ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు మనకు చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నారు. మనిషి మాటలు మారుతాయి, ప్రపంచం మారుతుంది, కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ మారదు. యేసు ఇలా చెప్తున్నారు, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, దాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చాను అని. అంటే దేవుని వాక్యం చిన్న విషయం కాదు, అది మన జీవితాన్ని మార్చే ఒక గొప్ప శక్తి. ఈ వాక్యంలో 3 గొప్ప సత్యాలు ఉన్నాయి. మొదటిది, దేవుని వాక్యం శాశ్వతమైనది. భూమి మరియు ఆకాశం అంతరించిపోయినా దేవుని వాక్యంలో ఒక అక్షరం కూడా తప్పిపోదు. అంటే దేవుని మాటలు తాత్కాలికం కాదు, అవి నిత్యమైన సత్యం. మనుషులు దేవుని వాక్యాన్ని మార్చడానికి ప్రయత్నించవచ్చు, కానీ దేవుని సత్యాన్ని ఎవరు మార్చలేరు. ఇక రెండోది, చిన్న ఆజ్ఞ కూడా ముఖ్యమే. ఎవరు దేవుని చిన్న ఆజ్ఞను కూడా తక్కువగా చూచి ఇతరులకు అలాగే నేర్పిస్తారో వారు దేవుని రాజ్యంలో చిన్నవారు అవుతారు. అంటే ఏమిటనగా, దేవుని దృష్టిలో చిన్న ఆజ్ఞ అది పెద్ద ఆజ్ఞ అని తేడా లేదు. ప్రతి ఆజ్ఞలో దేవుని ప్రేమ, జ్ఞానం దాగి ఉంది. ఇక మూడోది, వాక్యాన్ని ఆచరించేవారు గొప్పవారు. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దాన్ని జీవితంలో ఆచరించడం ఒక ముఖ్యమైనది. వాక్యాన్ని పాటించే వ్యక్తి దేవుని రాజ్యంలో గొప్పవాడు. ఉదాహరణ, ఒక ఇంట్లో తండ్రి తన కుమారుడికి ఇలా చెప్తాడు, బిడ్డ, అగ్నితో ఆడవద్దు, అది ప్రమాదకరం. ఆ పిల్లవాడు తండ్రి మాట విని అగ్నితో ఆడితే ఏమవుతుంది? తనకి నష్టం జరుగుతుంది. కానీ తండ్రి మాట విని దూరంగా ఉంటే అతను కాపాడబడతాడు. అలాగే దేవుని ఆజ్ఞలను నియంత్రించడానికి కాదు, కాపాడడానికి. సహోదరి సహోదరులారా, ఈరోజు మనలో చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నాం, చర్చికి వస్తున్నాం, బైబిల్ కూడా చదువుతున్నాం. కానీ ఒక ప్రశ్న మన హృదయాల్లో అడగాలి, మనము దేవుని వాక్యాన్ని నిజంగా పాటిస్తున్నామా? మన బైబిల్ మన చేతుల్లో ఉంటుంది, కానీ దేవుని వాక్యం మన హృదయంలో ఉండదు. మనకు ఫోన్ల కోసం సమయం ఉంటుంది, సినిమాల కోసం సమయం ఉంటుంది, ప్రపంచ విషయాల కోసం సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యం కోసం సమయం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో ఆశీర్వాదాలు కూడా దూరం అవుతాయి. ఎందుకంటే దేవుని వాక్యం లేకుండా జీవితం దిశ లేకుండా ప్రయాణించే పడవ లాంటిది. ఈరోజు యేసు మన హృదయాన్ని తట్టుచున్నారు. ఆయన మనలను అడుగుచున్నారు, నా వాక్యాన్ని నువ్వు గౌరవిస్తున్నావా? ఈరోజు మనం దేవుని ముందు ఒక గొప్ప నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను, నీ వాక్యాన్ని నేను గౌరవిస్తాను, నీ వాక్యాన్ని నా జీవితంలో ఆచరిస్తాను అని. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాల్ని కాపాడుతాడు, మన జీవితాన్ని ఆయన మహిమకు ఉపయోగిస్తాడు. దేవుని వాక్యాన్ని గౌరవించే వ్యక్తి దేవుని రాజ్యంలో గొప్పవాడు అవుతాడు. ప్రియమైన పరలోక తండ్రి, నీ పవిత్ర వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు. దాన్ని తక్కువగా చూడకుండా మా జీవితంలో ఆచరించే హృదయాన్ని మాకు దయచేయండి స్వామి. నీ మాట ప్రకారం జీవించే జ్ఞానం, బలం మాకు అనుగ్రహించుము. మా జీవితాలు నీ చిత్తానికి అనుగుణంగా మారాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ మనవులను క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.